హబీబీ వెల్కమ్ టు దుబాయ్. ఇసుక అమ్ముకోవాలి ఇక్కడ. హాయ్ హాయ్. ఇక్కడ ఒక క్లిఫ్ దగ్గర నించున్నాం అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి. కరెక్ట్ టైం అనిపిస్తుంది ఇక్కడ వచ్చి చూడడానికి. విత్ ద క్లైమేట్ అండ్ వెదర్ అంత సన్నీగా అండ్ హార్ష్గా లేదు. ఇప్పుడు మనము ఫిలిప్ ఐలాండ్ అన్న ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక హైక్ చేస్తున్నాము, జార్జ్ బియాస్ కోస్టల్ వాక్ అని. అది ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్స్ అంటే వన్ వే అండ్ దెన్ కమింగ్ బ్యాక్. ద బ్యూటీ ఆఫ్ ది ట్రైల్ ఏంటంటే ఇట్లా కోస్ట్ లైన్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రైల్. వాక్ చేయడానికి ఇట్స్ నాట్ టూ విండీ ఆర్ టూ సన్నీ, కానీ అకార్డింగ్ టు ద క్లైమేట్ ప్రెడిక్షన్ ఇది చాలా ఎండగా అవుతుంది అని చెప్పేసి నేను ఇట్స్ గోనా బి వెరీ సన్నీ డే. చూద్దాము. సన్నీ ఉంటే కష్టమే కొంచెం వాక్ చేయడానికి, ఎందుకంటే అసలు ఏం కవర్ లేదు, ట్రీ కవర్ ఏం లేదు, బాగా ఎండ కొడుతుంది. బట్ స్టిల్ లెట్స్ గో. ఇప్పుడే మంచి మంచి ల్యాండ్స్కేప్స్ వచ్చాయి. సడన్గా ఫారెస్ట్ వచ్చింది. ఈ చెట్లు అసలు మొత్తం ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. సోంపు చెట్లు ఇట్లనే ఉంటాయి అనుకుంటా ఇండియాలో. ఇప్పటి వరకేమో కొండపైన నడిచాము, మధ్యలో అడవిలో నడిచాము, ఇప్పుడు ఇసుకలో నడుస్తున్నాం. ఏం జరిగిందంటే డ్రోన్ క్యాష్ అయింది. నేను మన వాళ్ళు రన్నింగ్ షాట్ ఇలా తీస్తుంటే గాలి వచ్చి సడన్గా కొట్టుకుంది. ఇట్లా నా గుండె కూడా ఇలా 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 అయిపోయింది. నేనేమనుకున్నానంటే వాటర్లో పడిపోయి గోవిందా గోవిందా అనుకున్నాను. లక్కీగా ఏంటంటే అది ఒక గుహలోకి ఇట్లా వెళ్ళి క్రాష్ అయింది. ఆ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే డ్రోన్ పడిపోగానే గీప్రో అన్నీ ఆర్డర్ పడేసి దాని వెనకాల చూశాను. డ్యామేజ్ చూపిస్తాను డ్రోన్కి ఏం జరిగిందో. లక్కీలీ ఇట్స్ వర్కింగ్ నౌ. ఇంకా షార్ట్లు తీస్తా, ఏం కాదు, చూపిస్తా వీడియోలో. నౌ విల్ గో అండ్ హ్యావ్ లంచ్. వీఆర్ ఈటింగ్ కార్న్ క్రాకర్స్. కార్న్ కాదు, రైస్ క్రాకర్స్. ఇన్ బిట్వీన్ వి పుట్ స్లైస్ అండ్ వి డిప్ విత్ మయో అండ్ వి ఈట్. క్యాప్సికమ్ అండ్ అవకాడో. బాగా ట్రెక్కింగ్ చేసి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇది ఇలా నోట్లో పెట్టుకుంటే దేశముద్ర సినిమాలో పచ్చడి నాకిన తర్వాత ఫీలింగ్ వచ్చింది చూసా. అలా లంచ్ చేసి మా ప్రయాణం అలా సాగిస్తున్నాము. ఇందాక చెప్పినట్టే ఈరోజు సూర్యదేవుడు మా పైన కరుణిస్తలేడు. ఎండ మండడింగ్స్, లోపల ఇన్సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ బర్నింగ్. వచ్చేమో ఇంకొక 1 కిలోమీటర్ అలా వెళ్తే we will reach పాయింట్ బి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాము, మళ్ళీ పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి వెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడికి వచ్చాము, పాయింట్ బి దగ్గరికి వచ్చాము. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఐ విల్ షో యూ. సో వీఆర్ హియర్. ఇదంతా ఇలా నడుచుకుంటూ ఇక్కడ నుంచి we have come here, which is like 7.7 kilometers.
ఇప్పుడు మళ్ళీ 7.7 కిలోమీటర్స్ నడుచుకుంటూ పార్కింగ్ దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2 టీములుగా విడిపోయాము. నేను గోపి ఒక టీము, టాటాయిస్ టీమ్ మెల్లిగా వెళ్తున్నాము. మన శ్రీకాంత్ ఇంకా లబ్నేష్ ఏమో ముందున్నారు, ఉరికారు వాళ్ళు. ర్యాబిట్ టీం. కానీ మీకు తెలుసు కదా ఎండలో ఎవరు గెలుస్తారో. లంచ్ చేసే స్పాట్కి వచ్చాము. నేనేమో డ్రోన్ ఎగరేసుకుంటే వెనకాల ఉండిపోయా. మన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాం అది క్యాచప్ అవ్వడానికి. మన ఫ్రెండ్స్ ఇక్కడ నా కోసం ఆగారు. నేను వెనక పడిపోయా. వెళ్ళిపోయారేమో, నన్ను వదిలేసి అనుకున్నా. కానీ ఇక్కడ కోసం ఉన్నారు మన కోసం, నా కోసం. దే ఆర్ ట్రూ ఫ్రెండ్స్. ఫైనలీ మన హైక్ అయిపోయింది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ది జార్జ్ బియోస్ కోస్టల్ లైన్ వాక్. అది ఒక 16 కిలోమీటర్స్ వాక్ అనమాట. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేసాము. అండ్ ఇట్స్ 5 now. 7 hours పట్టింది వాక్ చేయడానికి. ఎందుకంటే వీ టుక్ అవర్ ఓన్ టైం. మధ్యలో ఆగి వి వర్ ఎంజాయింగ్ ద వ్యూస్, డ్రోన్ షాట్స్ తీసుకున్నాము. సో ఇట్ టుక్ 7 hours. జనరల్గా ఇట్ షుడ్ టేక్ అరౌండ్ 2 hours to 2.5 hours ఫర్ అ నార్మల్ వాకర్. కానీ మనం నార్మల్ కాదు కదా, కొంచెం స్పెషల్ అబిలిటీస్ ఉండాలి కదా, అందుకే ఎక్కువ టైం తీసుకున్నాము. బట్ యా, సో వీఆర్ ప్లానింగ్ టు గో టు మోర్ హైక్స్ ఎవ్రీ వీక్. సండే ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ సండే ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళేసి అండ్ దెన్ డూ అ స్మాల్ హైక్, ఎ డే హైక్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయడానికి. సో యా, దట్స్ ఎ గుడ్ థింగ్. స్టే ట్యూన్ టు ది ఛానల్ వేర్ యూనో ఇట్లాంటి కొత్త ప్లేసెస్ చూపిస్తాను మీకు. అండ్ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్. Animal rennet. What is animal rennet? దాని అలా చూడకు, నేను తినాలా?